విజయవాడ లూలు మాల్ కు భూముల కేటాయింపుపై ప్రభుత్వం వెనక్కు తగ్గింది. లూలు మాల్ కు భూములు కేటాయించడాన్ని హైకోర్టులో సవాలు చేస్తూ పిటిషన్ దాఖలైంది. దీంతో లూలు మాల్ కు కేటాయించిన భూమిని రద్దు చేసుకుంటున్నామని కోర్టుకు ఏపీ ప్రభుత్వం తెలిపింది. త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం. విజయవాడ లూలు మాల్ కు భూముల కేటాయింపుపై ప్రభుత్వం వెనక్కు తగ్గింది. లూలు మాల్ కు భూములు కేటాయించడాన్ని హైకోర్టులో సవాలు చేస్తూ పిటిషన్ దాఖలైంది. దీంతో లూలు మాల్ కు కేటాయించిన భూమిని రద్దు చేసుకుంటున్నామని కోర్టుకు ఏపీ ప్రభుత్వం తెలిపింది. త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, విజయవాడ నడివొడ్డులో ఉన్న ఆర్టీసీ స్థలాన్ని 4 ఎకరాల 15 సెంట్ల ఆర్టీసీ స్థలాన్ని లూలు మాల్ కు నిబంధనల విరుద్ధంగా బిడ్డు కూడా లేకుండా ప్రభుత్వం ఆ లూలు మాల్ కు కట్టబెట్టింది. అయితే ఇదే నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు అనేక ప్రజా సంఘాలు, ఆర్టీసీ యూనియన్లు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాయి. దాంతో పాటుగా కొంతమంది మేధావులు హైకోర్టులో కూడా ఈ వ్యవహారంపై సవాల్ చేశారు. పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా బడాబావులకు 100 కోట్ల విలువ చేసే భూమిని కట్టబెడుతున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉంటే అటు హైకోర్టు మెట్లెక్కడం జరిగింది. అయితే దాదాపు 4 నెలల నుంచి హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ తాజాగా మరోసారి బెంచ్ పైకి వచ్చింది. అయితే ప్రభుత్వం లూలు మాల్ కు కేటాయించిన భూములను రద్దు చేసుకున్నట్లు కూడా కోర్టుకు తెలిపింది. త్వరలోనే దానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తామని కూడా హైకోర్టు ప్రభుత్వం తెలిపింది. దీంతో పూర్తిగా విజయవాడలో ఉన్న 4 ఎకరాల 15 సెంట్లు ఏదైతే లూలు మాల్ కు కేటాయించారో అది ఖచ్చితంగా రద్దు అవుతుందని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఓకే అశోక్, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్.